నమః. ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలకు, పిన్నలకు, పాత్రికేయులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారములు. 1955 ఆగస్టు 22 అమృతమూర్తి శ్రీ అంజనమ్మ గారి తొలిసూరి మురిపాల బిడ్డగా, కళామ తల్లి ముద్దు బిడ్డగా, ఆంధ్రావనికి ప్రతిష్ఠ తెచ్చే అదృష్ట బిడ్డగా జన్మించి కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తూ ఒంటరిగా మొదలైన పోరాటంలో ఓపికని కోల్పోక, ఓటమిని దరిచేరనీయక, నటనపై మీకున్న మక్కువను వ్యసనంగా మార్చుకుని, మీకు తగిలిన గాయాలు సైతం మీ విజయాలు చూసి గర్వపడేలా, కాలం కోసం ఎదురు చూడకుండా కాలాన్నే మీకు అనుగుణంగా మార్చుకొని, ఆశయ సాధనలో ఎదురైన అడ్డంకులను మీ ఎదుగుదలకు ఎరువులుగా వేసి, అదృష్టాన్ని నమ్మకుండా మీరే ఒక అద్భుతమై తెలుగు చిత్రసీమకు అందలమై, ఇప్పటి తరానికి కూడా ఆదర్శంగా కర్తవ్య దీక్ష, అంకిత భావంతో ఉన్నత స్థానాలను చేరుకోవడమే కాక, ప్రజల అభిమానంతో సాధించిన మీ విజయం ఉన్నతితో రక్తదానం, నేత్రదానాలే కాక, విపత్తులలో, ఆపదలలో ప్రజలను ఆదుకుంటూ అందరి హృదయాలలో ఆత్మీయ స్థానాన్ని పొందిన భోలా శంకరుడు, రియల్ హీరో మా మెగా అన్నయ్య. తెలుగు చిత్రసీమ గౌరవాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తున్న మిమ్మల్ని రఘుపతి వెంకయ్య, పద్మభూషణ్, డాక్టరేట్ లాంటి ఉన్నత పురస్కారాలు ఎన్నెన్నో అలంకరించుకొని అవి పులకరించిపోవడం చూసి, అలనాడు త్రేతాయుగంలో ధర్మకోవిదుడు చిరంజీవి శ్రీ విభూషణుడికి పట్టం కట్టిన శ్రీరాముల వారు, మాకు కలయుగ చిరంజీవి అయిన మీకు పద్మ విభూషణుడిగా పట్టం కట్టడానికి శ్రీరామ్ లల్లా రూపంలో అయోధ్యకు వచ్చారు అనడంలో సందేహమే లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, సమయ పాలనతో మీరు సాధించిన ఘనత ఎప్పటికీ వాడని వసంతం, తరతరాలకి తరగని అభిమాన సంద్రం మీ ఒక్కరికే సొంతం. ఆ తరం, ఈ తరం, ఏ తరానికైనా విశ్వంబరుడైన మీరు ఎంత ఎదిగితే అంత ఒదిగుండడం కాదు, ఎంత ఒదిగితే అంత ఎదుగుతారన్న మీ అనుభవం మా భావితరాలకు ఒక సంజీవి. అందుకే 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 అయ్యారు మీరు చిరంజీవి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఒక్కసారి అందరూ గట్టిగా మన మెగా స్టార్ శ్రీ చిరంజీవి గారికి వినిపించేటట్టుగా జై చిరంజీవా, జై జై చిరంజీవా. థ్యాంక్ యూ సో మచ్ యువర్ శ్రీ సహోదీనాథ్. నమస్తే. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి అభిమానానికి, అలాగే స్వామినాయుడు అంకుల్కి నా హృదయపూర్వక వందనములు.